అంబేద్కర్ గ్యాలరీలో అసలేమున్నాయి? అంబేద్కర్ జీవితానికి సంబంధించి ఎలాంటి థీములతో గ్యాలరీ ఉంది? మా ప్రతినిధి రెహానా అందించే వివరాలు ఇప్పుడు చూద్దాం. సాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహం కింద మనం బేస్మెంట్ లో ఉన్నాము, గ్రౌండ్ ఫ్లోర్ లో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అంతా కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన జీవన ప్రస్థానం అంతా కూడా అయితే ఈ బేస్మెంట్ కావచ్చు, ఈ విగ్రహానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఏపీఐసిసి జోనల్ మేనేజర్ సీతారాం ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన కీలక పాత్రలో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో ఈ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది మొత్తము విజయవాడలోనే గేట్వే ఆఫ్ విజయవాడ లాగా అయిపోయిందండి. దీన్ని యాక్చువల్లీ 18.81 ఏకర్స్లో దీన్ని డెవలప్ చేశాము. ఇది మధ్యలో పెడస్టల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, దానిపైన టెరెస్ పైన మన 85 ఫీట్, ఇది టోటల్ 85 ఫీట్ పెడస్టల్ హైట్, దానిపైన 125 ఫీట్ బ్రాంజ్ స్టాట్యూ. సో టోటల్గా 210 ఫీట్ అయింది. ఈ బ్రాంజ్ స్టాట్యూ ఒక్కటే మనకి అంటే స్టాట్యూ కాదు, స్టాట్యూ లోపల స్టీల్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఈ బ్రాంజ్ ఒక్కటే మనకి 120 మెట్రిక్ టన్స్ యూజ్ చేశాము. స్టీల్ వరకు 390 మెట్రిక్ టన్స్ 390 మెట్రిక్ టన్స్ వరకు స్టీల్ వాడాము. సో టోటల్గా ఈ పెడస్టల్ బిల్డింగ్లో లోపల అండర్ గ్రౌండ్లో గ్రౌండ్ ఫస్ట్ సెకండ్లో గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ క్వార్టర్స్నేమో మనం మ్యూజియం కింద తీసుకుంటాము, ఒకటేమో థియేటర్ కింద యూజ్ చేసుకుంటున్నాము. ఈ మ్యూజియంలో మొత్తం లైఫ్ స్టైల్ ఆఫ్ అంబేద్కర్ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈచ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇక్కడ వచ్చి పిహెచ్డి వాళ్ళు ఎవరైనా సరే అంబేద్కర్ గారి గురించి మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం దీని మీద ఒక డాక్టరేట్ కూడా మనం చేసుకునేటట్టు దీన్ని మొత్తం చేసాము. బయట నుంచి కూడా ఏ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ చూడొచ్చు. వన్ ఆఫ్ ది టాలెస్ట్ స్టాట్యూ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అంబేద్కర్ వరల్డ్లో అంబేద్కర్ స్టాట్యూ ఇది టాలెస్ట్ ఓవరాల్గా. ఇండియాలో కూడా మేక్ ఇన్ ఇండియాలో ఇదే ఫస్ట్ టాలెస్ట్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్. తర్వాత దీన్ని 60,500 దానిలో పెడస్టల్ కట్టాము. కింద 100 ఫీట్ వరకు పైల్స్ వేసాము, 100 ఫీట్ వరకు వెళ్ళాము. మళ్ళీ కొలనైడ్ పోర్షన్లో కూడా ఒక 388 మీటర్స్లో కొలనైడ్ పోర్షన్లో 38 మూరల్స్ పెట్టాము. ఆ మూరల్స్ కూడా లోపల లేకుండా కూడా ఎక్స్పీరియన్స్ అసలు అంబేద్కర్ గారి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది మొత్తం టోటల్గా అది కూడా చూసినా సరే టోటల్ ఇక్కడికి వచ్చాక మీకు అంబేద్కర్ హిస్టరీ మొత్తం తెలిసిపోతుంది. ఇది ఒక అంబేద్కర్ గారి నుంచి ఒక అనుభూతి ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతారు ఎవరు వచ్చినా కూడా. సో ఈ థియేటర్ మేము ఇంకా బయట గ్రీనరీ అవన్నీ కూడా డెవలప్ చేశాము. తర్వాత బయటనేమో ఫుడ్ కోర్ట్ ఒకటి పెట్టాము. కన్వెన్షన్ సెంటర్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, అది ఫేజ్ 2లో. ఆ కన్వెన్షన్ సెంటర్లో కూడా 2000 కెపాసిటీ వరకు ఉండొచ్చు. ఈ థియేటర్లో రోజు కంటిన్యూస్గా పిక్చర్స్ అంబేద్కర్ గారి నుంచి లైఫ్ స్టైల్ గురించి కంటిన్యూస్ చెప్తాం. 75 సీటర్ కెపాసిటీతో చేశాము. మొత్తం 404 కోర్స్లో చేశాము. దీనికి యాక్చువల్లీ ఫైనాన్స్ చేసింది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏపీఐఏసి. దీని డిజైన్స్ అవన్నీ చేసింది ఢిల్లీ నుంచి ఆర్కిటెక్ట్ చేశారు, డిజైన్ అసోసియేట్స్ వాళ్ళు. తర్వాత స్టాట్యూ కూడా ఇద్దరు స్కల్చర్ని పెట్టాము. యాక్చువల్లీ దానిపైన ఏమో నరేష్ అతను ఢిల్లీ అతను అప్ టు బెల్ట్ వరకు, కింద అంతానేమో ఇక్కడ మన విజయవాడ దగ్గర ఉన్న అతను ప్రసాద్ గారు చేశారు. దీనికి స్టీల్ స్ట్రక్చర్ అంతానేమో మనం సంగారెడ్డి నుంచి తెప్పించుకున్నాము. ఆ 390 మెట్రన్స్ దాని స్ట్రక్చర్ అంతా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తంగా అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని టచ్ చేసి తెలిసే విధంగా, కేవలం ఇవి పోస్టర్సే కాదు, పూర్తి స్థాయిలో మనకి ఫీల్ అయ్యే విధంగా స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి కాకుండా ఎల్ఈడి స్క్రీన్స్ అంటే ఇక్కడ ఏమేమి ప్రదర్శన చేస్తారు. ఇప్పుడు థియేటర్ అని చెప్పారు కదా, థియేటర్లోనూ ఇక్కడ డిఫరెంట్ అండి. అక్కడ ఏంటంటే అసలు అంబేద్కర్ పుట్టిన నుంచి ఎట్లా జరిగింది అన్నది కంటిన్యూస్గా పిక్చర్స్, అదే కాకుండా వేరే పిక్చర్స్ కూడా మన ఇండిపెండెన్స్ వాటి గురించి కూడా కొన్ని వస్తుంటాయి. ఫస్ట్ అంబేద్కర్ గురించి మెయిన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే అసలు లైఫ్ పుట్టినప్పటి నుంచి ఎలా ఉంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలా చేశారు, ఆయన లండన్లో చదువుకుంది, కొలంబియాకి వెళ్ళి ఏం చేశారు, ఇవన్నిటిని చేస్తాము. ఇది 4000 స్క్వేర్ ఫీట్ ఈచ్ క్వార్టర్. ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లోకి 2250 స్క్వేర్ ఫీట్ ఈచ్, అది కూడా 4 క్వార్టర్స్ ఉంటాయి. అది కూడా మ్యూజియమే పెట్టాము. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి 1250 స్క్వేర్ ఫీట్, అది లైబ్రరీను అలా వాడదామనేసి దాన్ని ఇచ్చేస్తాం. లైబ్రరీ ఎప్పటిలోగా సెటప్ చేస్తారు? 3 మంత్స్లో మొత్తం టోటల్గా సెటప్ అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడికి వస్తే కనుక పూర్తి స్థాయిలో అంబేద్కర్ గారి అంటే మీ దేశంలో మిగిలిన కొన్ని చోట్ల కూడా అంబేద్కర్ గారికి సంబంధించిన పార్క్స్, అదేవిధంగా విగ్రహాలు ఉన్నాయి. వాటికి దీనికి ఏంటి ప్రత్యేకత? ఇది అంటే టోటల్ టాలెస్ట్ ప్లస్ మ్యూజియం అన్నది ఎక్కడా లేదు. మిగతా చోట్ల ఢిల్లీలో ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. ప్లస్ ఒక థియేటరును, కన్వెన్షన్ సెంటరు, ఇట్లా ప్లస్ వాకింగ్ ఇదిగా చేసుకోవడానికి మొత్తం అంటే విజయవాడ నడిబొడ్లో ఉంది కాబట్టి ఇక్కడ వాకర్స్ వాటి కూడా 18.81 ఏకర్స్లో ఒక 12 ఏకర్స్ వరకు ఓన్లీ ఫర్ ల్యాండ్స్కేపింగ్ కూడా పెట్టాము. 4 కోర్ట్లో 1.8 ఏకర్స్ వరకు ఇచ్చాము. సో ఇవన్నిటికీ ఈవెన్ గ్రీనరీ కూడా నడిబొడ్లో గ్రీనరీను అవన్నీ కూడా ఉండేటట్టు చేశాము మేము.
సో ఇది చాలా కీలకంగా మొత్తంగా 18.8 ఒక ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ అంబేద్కర్ విగ్రహము, అదేవిధంగా స్మృతి వనాన్ని చాలా ఇక్కడికి రాగానే అంబేద్కర్ గారి జీవితం గురించి, అంబేద్కర్ గారి యొక్క ప్రస్థానం, జీవిత ప్రస్థానం ఏ రకంగా ఉంది, ఆయన లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, అదేవిధంగా ఏ రకంగా భారతదేశానికి ఇవాళ కూడా ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలబడ్డారు అనేది మనకి ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తుంది. అంబేద్కర్ గారి జీవితాన్ని మన కళ్ళ ముందే సాక్షాత్కరించిన ఫీలింగ్ అయితే ఇక్కడికి రాగానే మనకు కలుగుతుంది.